తిరుమల లడ్డూకు సంబంధించిన నెయ్యి ఏదైతే ఉందో దానికి సంబంధించిన కంపెనీ తమిళనాడులో ఉంది. ఆ కంపెనీ వాళ్ళు బయటకు వచ్చి మా కంపెనీలో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని ఎంత మొత్తుకుంటున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ కంపెనీని ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేశాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. దీని కారణంగా దేశం మొత్తం మీద ఆ కంపెనీని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదిలా ఉంటే తమిళనాడుకి చెందిన హీరో కార్తీ ఆయన సత్యం సుందరం సినిమా ఈవెంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ అడిగిన లడ్డూ కావాలా నాయన అనే డైలాగ్కి ఆయన ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇప్పుడు వద్దు అని నవ్వుకుంటూ సమాధానం ఇచ్చాడు. దీనికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతూ మీరు ఇలా లడ్డూల మీద జోకులేయడం నాకు నచ్చలేదు, ఇది చాలా సీరియస్గా పరిగణించాల్సిన విషయం అని తెగ ఊగిపోయాడు. ఇందులో అంత సీరియస్ అవ్వాల్సిన మ్యాటర్ లేదు. యాంకర్ అడిగిన దానికి ఈయన ఆన్సర్ ఇచ్చాడు అంతే. దీనికి మనోళ్ళు ఊరుకున్న తమిళనాడు సోషల్ మీడియా ఊరుకోదు కదా. వాళ్ళు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని, సీఎం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వేసుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరిని వేసుకున్నా పర్లేదు, కానీ మన రాష్ట్రాన్ని, మన రాష్ట్ర ప్రజల్ని చాలా నీచాతి నీచంగా అవమానిస్తున్నారు. మరి దీనికి మనం బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు మనకు తగులుతాయి కాబట్టి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.